Hi friends, heading to Jaipur. రాజాది రాజా రాజమార్తాండ జైపూర్ నుంచి రాని వారు మీ అందరికి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. 3, 2, 1. అసలు లైట్ ఉందా మా మొక్కల మీద? మా నువ్వు ఉన్నావు కదరా ఇవే తగ్గించుకుంటే మంచిది. బై ది వే ఇది బ్లాగ్ కోసం చెప్పింది, పర్సనల్ గా తీసుకోకండి. హాయ్ ఫ్రెండ్స్, సుశ్రుత్ తంబి ఒకసారి 3, 2, 1. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హెడ్డింగ్ టు జైపూర్. బాయ్. వాడు పడుకుంటాడు, సోనీ లేపుతుంది. వాడు పడుకుంటాడు, సోనీ లేపుతుంది. థ్యాంక్ యూ వాళ్ళందరూ Hola, ¿cómo estás? Jaipur. కీచుకోవటం ఇంకేజ్. కొంచెం టు యువర్ రైట్ గో బ్యాక్. అమ్మ బాబాయ్, బ్లాగ్లో ఎంతసేపు నిన్ను నువ్వే చూపించుకున్నావు, సుశ్రుత్ని చూపించట్లే అని అంటారు. కాబట్టి సుశ్రుత్ అదిగో మెల్లిగా నలిచే బాలులు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జైపూర్ నుంచి రాని వారు మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. రాని వారు ఎవరైనా అడగకండి, ఏదో అలా ఒక ఫీల్ మెయింటైన్ చేస్తున్నారు ఉండవండి. బట్ యా, ఇట్స్ day 3 in Jaipur and Jaipur is beautiful. I thought I'll vlog, నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ చూపిద్దాం అది ఇది అని అనుకున్నాను. బట్ ఆ వ్లాగ్ అంతా నాకు ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఐ హావ్ బిన్ రియలీ బిజీ. ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి కాబట్టి ఆ పెళ్ళి పనుల్లో, ఆ పెళ్ళి ఎంజాయ్మెంట్లో, ఆ హడావిడిలోనే బిజీ ఉండిపోయి నేను ఏం చూపించలేకపోతున్నాను. సో ఖచ్చితంగా ఐ జస్ట్ వాంట్ టు క్విక్లీ డూ అ రూమ్ టూర్. అండ్ ఈరోజు హల్దీ ఫంక్షన్ ఉందన్నమాట. అండ్ హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోదాం. రెడీ అయ్యి హల్దీ ఫంక్షన్లో ఏం జరిగిందో చూపించిన తర్వాత నేను మీకు రూమ్ టూర్ చూపిస్తానని ప్రామిస్ చేస్తున్నాను, బికాజ్ రేపు పెళ్ళి. సో ప్రస్తుతానికైతే లెట్స్ గెట్ రెడీ ఫర్ ద హల్దీ. సుశ్రుత్ ఇస్ హియర్. అక్కడిని వ్లాగ్లో సుశ్రుత్ని చూపి అంటున్న వాళ్ళకి వచ్చేసిండు. యాడ్ రెడీ అయిపోయిండు. నాకు వీడియో చేయడానికి రారా, నేను రెడీ అయ్యి చూపిస్తానంటే 1 గంట లేట్ వచ్చిండు. ఎనీవేస్, ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకుందాము. సో ఐఎమ్ యూజింగ్ Dermavive Hydra Cleanser, and you know I've been using this. It is made of natural oatmeal. It is paraben free, SLS free and soap free. And mukyanga ippudu nenu haldi kaltunanu kabatti it is very smooth on your skin, and it hydrates your skin so much, and it gives you natural and nice and smooth feel too. And guess what, it has perfect pH balance. Let's go. Feels so good. Now it's time to moisturize.
ప్రాపర్ హల్దీ అంటే కలర్ వచ్చే హల్దీ కాదు, నార్మల్ హల్దీ, కలర్ వదలని హల్దీ వాడతారు. బట్ బిఫోర్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు యూజ్ అ మాయిశ్చరైజర్. ఎందుకంటే స్కిన్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండకుండా ఉంటుంది కాబట్టి. నేను మేకప్ కూడా ఈరోజు చాలా లైట్గా జస్ట్ అండర్ ఐ మాత్రం వేసుకుంటున్నాను. ఐఎమ్ యూజింగ్ న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్. సో న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్ వచ్చేసి ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ట్రస్ట్ మీ, నేను వాడచ్చు, సుశ్రుతి వాడచ్చు, ఎవరైనా వాడచ్చు, అబ్బాయిలు అమ్మాయిలను తేడా లేకుండా. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ ప్రైమర్ బిఫోర్ మేకప్ and it is used after makeup also to keep your skin moisturized. Tada, ippudu this side we'll start off with the basic makeup. Come here. This is the dress, haldi dress I am wearing. This is the dupatta blouse. Idi gajul adi. Already haldi markalu unnai antakkan anukokandi. Format I used. So ready ayipoyin tarvata malli kalusukundam ikkade. 3, 2, 1 and I am ready. సో హెయిర్ అసలు ఏం చేసుకోలేదు, ఎందుకంటే నీళ్లు పోస్తారు ఫ్రెండ్స్ ఏం అవ్వకుండా ఉండడానికి. Now let's go to haldi. నా చెప్పులు చూపించలేదు. డ్రమ్ క్వీన్. పూజిత, హాయ్ పూజిత. సాకేత్, ఇలా రండి. ఇప్పటివరకు నా బ్లాగ్ లో మీరు కనిపించలేరనే కంప్లైంట్ నాకు వద్దు. ఐ జస్ట్ గాట్ రెడీ అండ్ ఇప్పుడు వెళ్తా. అసలు లైట్ ఉందా మా మొక్కల మీద? నువ్వు ఉన్నావు కదరా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది బ్లాగ్ కోసం చెప్పింది, పర్సనల్ గా తీసుకోకండి. పూజిత ఒకసారి నిన్ను పర్ఫెక్ట్ గా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హే బ్యూటిఫుల్ మేకప్, హూ డిడ్ ఇట్? Oh, my makeup artist is సరే, డెస్టినేషన్ వెడ్డింగ్ కి వచ్చినప్పుడు ప్రతిదీ టైం కి జరగదు. ఇన్విటేషన్ లో 11 కి హల్దీ స్టార్ట్స్ అని అన్నారు, బట్ ఇప్పుడు 12 ఎంత అవుతుంది? 12:45. సో అండ్ నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. సరే ఇప్పుడు ఏడుపులు ఎందుకు కానీ వెళ్ళిపోదాం హల్దీకి. లెట్స్ గో. ఫ్రెండ్స్ హల్దీ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఇంకా చూపిస్తా, కానీ నేను ఇప్పుడు ఫొటోస్ దిగాలి. బాయ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.
పిన్నె జీవితం Hi, welcome to Fairmont Palace and you saw 7 to 5 and room tour నేను ఎందుకు చేయలేకపోయాను అంటే because I'm enjoying the wedding. So let's explore my room. Come. అందమైన అద్దంలో నేను, అందమైన అమ్మాయి, అందమైన మెహందీ అండ్ ఇక్కడ ఒక డోర్ ఉంది. ఆ డోర్ ఏంటనేది మనం అట్ సైడ్ వెళ్ళిన తర్వాత చూపిద్దాం. So enter to my palace. Look at this amazing bed and the బాగుందో ఫ్రెండ్స్ కదా. ఇలా ఈ 4 ఇవన్నీ వచ్చే బెడ్ నేను ఎప్పుడు చూడలేదు అండ్ నాకు ఈ రూమ్లో ప్రతి చిన్న చిన్న డీటెయిలింగ్ చాలా నచ్చింది. అండ్ సో మచ్ లైటింగ్ వచ్చేసి వెరీ, దీన్ని ఏమంటారు, మూడ్ లైటింగ్ అని అంటారా, ఏదో అంటారు, వామ్ లైటింగ్, మూడ్ లైటింగ్ అట్లా. అండ్ యా ఇక్కడ కూర్చోడానికి చూసారా ఫ్రెండ్స్, there is this పిట్టా. హాయ్ పిట్టలు. అండ్ వ్యూ అంత అద్భుతంగా లేదు బికాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అవుటర్ పక్క. మా తమ్ముడు వేసినట్టున్నాడు ఫ్రెండ్స్. ఓ అవసరం లేదా అది. రాజాది రాజా, రాజమార్తాండ, రాజగంభీర, వెంకటపతి రాజా వారు వచ్చేస్తున్నారా హో. బ్యాక్ డోర్ బేసిక్లీ అక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ డించుకి ఫుల్ మ్యూజిక్ తోటి ఎంట్రన్స్ అయ్యిందనమాట. సో అది ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 10 minutes దూరంలో ఆమేర్ ఫోర్ట్ అని ఒకటి ఉంది అనమాట. దట్ ఆమేర్ ఫోర్ట్ ఇస్ ద ఫోర్ట్ వేర్ ది షాట్ జోధా అక్బర్. వి థాట్ విల్ గో బట్ వెళ్తే ఏంటంటే 3 hours నడుచుకుంటూ ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయిపోతుంది. బాత్రూమ్ ఇస్ ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. బాత్రూమ్ అప్పుడప్పుడు కొంచెం పెద్దగా ఉంటుంది హోటల్స్ లో, కానీ బాత్రూమ్ రూమ్ అంత ఉండడం ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు చూస్తారు. వెల్కమ్ టు ది బాత్రూమ్ ఆఫ్ ఫేర్మంట్ ప్యాలెస్. అండ్ ఇది హలో ఫోన్ కాదు, ఇది అక్కడ నల్ల అని చేస్తాం అనుకోండి, వాటర్ వచ్చి ముఖం కొడతాయి. బట్ చాలా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఇలాగన్నీ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఈ బాత్ టబ్ ఏదైతే మీరు చూస్తున్నారో, ఈ బాత్ టబ్ నిండడానికి మినిమం 5-6 hours అవుతాయి ఫ్రెండ్స్. సో నా లైఫ్లో రకరకాల బాత్ టబ్స్ చూసాను, కానీ ఇంత అద్భుతమైన పెద్ద బాత్ టబ్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఫ్యామిలీ కూడా కూర్చొని ఇక్కడ డిన్నర్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. వెరీ ఇన్నోవేటివ్ గా పాతకాలాన్ని, పాత వైభోగాన్ని ఏమి పాడ చేయకుండా భలే ఉంది. అండ్ ఇటు పక్క అఫ్కోర్స్ పొద్దున లేసి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం అది. ఒకటేసారి రూమ్ లో ఇద్దరు ఉన్నప్పుడు ఒకటే అద్దం దగ్గర కొట్టుకోకుండా ఉండడానికి చాలా కంఫర్టబుల్ గా రెంట్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద షవర్ ఏరియా. ఇప్పుడు సుష్రుత ఇక్కడే ఉన్నా కానీ చూడండి ఎంత పెద్దగా ఉంది.
bathroom. I absolutely loved it. So 2 entrances ఉన్నాయి దీనికి and I'm enjoying every bit of my stay. Samtu and Amoga వాళ్ళ wedding కి వచ్చాం మేము and I'm thoroughly enjoying the wedding. Tissue paper పెట్టడానికి కూడా చూడండి ఎంత creative గా ఉంది ఇది. ఇవి చూపించాయి కదా, there are 2 closets. Yeah, అదన్నమాట. This is the room tour. సో శ్రీముఖి రాణి గారు ఇంతటితో సెలవు తీసుకున్నారు. ధన్యవాదములు. అండ్ వర్క్ వల్ల నేను అలాగా బయలుదేరి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది సంగతి. సో హల్దీ అయిపోయింది. నా కళ్ళు చూస్తే మీరు భయపడతారు, ఎందుకంటే నేను ఐమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అండ్ రేపు మార్నింగ్ పెళ్ళి, హల్దీ అటెండ్ అయిపోయి లంచ్ చేసేసి నేను ఒక్కదాన్నే ఎవరు లేకుండా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి బయలుదేరిపోతున్నాను ఎయిర్పోర్ట్కి. సో ద vlog comes to an end and I hope you all will bless Amoga and Santosh who are getting married, and that's about it. At least నా పెళ్ళికైనా నాకు షూట్స్ లేకుండా డేట్స్ అడ్జస్ట్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ, ముందు పెళ్ళవ్వాలంటే కావాల్సిన వ్యక్తులు రావాలని కోరుకుంటూ. Bye guys, this is it. This is the Jaipur's vlog. I'll see you in my next vlog, and until then please subscribe, like, share, comment, because I see everything. Bye bye. Lots of love.